అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ జరుగుతోంది. లైవ్ చూద్దాం. ఈ నీరు వాడుకోవటానికి 90 రోజులు 90 డేస్ లిఫ్టింగ్ పెట్టుకున్నారు అధ్యక్ష. కానీ ఇక్కడ చాలా ఎనాలిసిస్ ఏంటంటే అంతకుముందు సర్ప్లస్ వాటర్ ఆధారపడి 5 ఏళ్లకు 2 సంవత్సరాలు వస్తుందని నిర్మాణంలో ఉన్నాం. తర్వాత ఇప్పుడు బ్రిజేష్ కమిటీ తర్వాత 4 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది అని అందాజ ఉన్నది. 4 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చింది, ఎన్ని రోజులు వస్తుంది అని చెప్పి. అది అంతకుముందే 47 రోజులకు 8 రోజులకు సర్ప్లస్ ఉంటుందని. కానీ వాని అవతలి వాని వాటా పోయిన తర్వాత 30 రోజులే ఉంటుంది. అంటే ఈ 30 రోజుల లోపలనే మనం కొట్టుకోవాలి ఒకవేళ నీరుంటే. ఈ 30 రోజుల లోపల కొట్టే బదులు 90 రోజులు ఇవాళ లిఫ్ట్ పెట్టి ఉన్నాం నెట్టెంపాడు కల్వకుర్తి వీటికి. అందుకని 30 రోజుల్లోనే నీరు మనం లాక్కోవటానికి ఇప్పుడు వెంటనే పంపులను పెట్టాలి, కెపాసిటీని పెంచాలి, ఎలక్ట్రిసిటీ తీసుకురావాలి. అప్పుడే ఇది సక్సెస్ఫుల్గా వస్తుంది. ఈ 8 లక్షల ఎకరాలు లేకుంటే 8 లక్షల ఎకరాలకు విఘాతం కలగకుండా చూడాలి ముందర. ఇది ప్రధానమైనటువంటి బాధ్యత ఏ ప్రభుత్వానికైనా. ఇది ఒక పద్ధతి అయితే, ఆ తర్వాత ఈ పాలమూరు రంగారెడ్డికి ఆ నీరు మనకు సరిపడ అయిపోయినాయి అంటుంటే ఇంకా కావాలంటే ఎట్లనో తీసుకుందాం, ఏ విధంగా మీరు ఎట్లా తీసుకుంటానంటే అట్లా కోఆపరేషన్ చేస్తాం. కానీ ఒకవేళ 30 రోజుల్లోనే పెట్టుకోవాలి. ఇవి కూడా 30 రోజుల్లో పెట్టుకోవాలంటే 60 రోజులకు రోజు 2 టీఎంసీ పెట్టినావు పాలమూరు రంగారెడ్డి. కానీ కెపాసిటీని వెంటనే పెంచాలి ఇప్పుడు, లేకపోతే నీళ్లు సరిపడరావు. అది కూడా 4 టీఎంసీలు తీసుకోవాలి ఇప్పుడు, 2 టీఎంసీలు తీసుకునే బదులు. అందుకని అవి పంపులు పెట్టకపోతే మళ్ళీ హాఫ్ వేలో ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. అంచేత ఇదొక ప్రమాదం. ఇదే సందర్భంగా మన సభ అందరికి గుర్తు చేస్తున్నాం, ఈ సర్ప్లస్ వాటర్ పేరుతో పోతిరెడ్డిపాడుని 44,000 చేసినటువంటి ఉమ్మడి రాష్ట్రంలో నిజంగా అక్కడి నుంచి నీరు పోతుందేమోనని ఇంతవరకు కూడా అనుకున్నారు. నిజంగా ఉమ్మడి రాష్ట్రం ఉంటే అడ్జస్ట్ చేసో కన్విన్స్ చేసో అవసరమైనప్పుడు 44,000 తీసుకోవటానికి అవకాశం ఉండే. కానీ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మన వాళ్ళ షేరింగ్ కంటే ఒక్క చుక్క కూడా ఎక్కువ పోవటానికి వీల్లేదు ఈ సభా సాక్షిగా అని చెప్పి మీ అందరికి మనవి చేస్తున్నాను. అంచేత ఒకవేళ వాళ్ళు గేటు తెరుస్తారు అంటే ప్రజా యావత్ గేటు తెరవటం కాదు, పోలీసుని పెట్టి రైట్ ఆపలేకపోతే ఇక నువ్వు చేయగలిగేది లేదు. ఇటు నుంచి నువ్వు ఆపకపోతే నీరంతా అటుపోతుంది, నీళ్లు లేవు, ఇంకా మీరు మాట్లాడుకునే దానికి అవకాశం లేదు. అక్కడి నుంచి ఏమాత్రం సర్ప్లస్ వాటర్లో అతనికి మనకున్న వాటా కంటే లేక వాటా రేపు నిర్ణయించినాక కానీ లేక ట్రిబ్యునల్ నిర్ణయించినా లేకుంటే గవర్నమెంట్లు నిర్ణయించుకున్నా ఇద్దరి మధ్యలో ఒప్పందాలు జరిగిన దానికంటే ఒక్క చుక్క కూడా నీరు ఎక్కువ పోవటానికి వీల్లేదు. అప్పుడు లేకుంటే నీళ్ళు ఎక్కువ తీసుకుపోయే ప్రమాదం ఉన్నది. ఆ నీళ్ళు ఎక్కువ తీసుకుపోయినకుంటా నిరోధించేటువంటి ఒక మెకానిజాన్ని వెంటనే తయారు చేయాలి. అది బోర్డు కంట్రోల్ ద్వారానా లేక ఇతర ద్వారానా ఏ పద్ధతిలో చేయాల్సి వస్తుందో ఆ పద్ధతిలో చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఆ తర్వాత ఇది కూడా 4 సంవత్సరాలకు ఒకసారి వస్తే ఆ తర్వాత ఇవాళ దీని యొక్క భారం కూడా అధ్యక్ష ఇన్ని విషయాలు ఇందులో ఇమిడి ఉన్నాయి, కోర్టులో ముడిమడి ఉన్నది. ఆ తర్వాత నీళ్ళ విషయాన్ని అధ్యయనం చేయాల్సి ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఎకరా 23,000 24,000 ఖర్చు అయ్యేటువంటి ఈ ప్రాజెక్టుని ఈ వివరాలన్నీ వచ్చినా ఖర్చైనా పర్వాలేదు అధ్యక్ష, ఎంత ఖర్చైనా భరిద్దాం, ప్రజలకు నీళ్ళు ఇద్దాం. కానీ అసలు ఈ పరిస్థితులన్నీ ఎక్కడన్నా చిక్కుపడితే ఈ ఇబ్బందుల్ని అధిగమించటానికి మీరు ఏమి మెకానిజం ఏం ఆలోచన చేస్తున్నారు, ఆ ఆలోచన మాకు అందించండి. లేకుంటే నేను ఇది గుర్తు చేస్తున్నాను, ఆ విధంగా ప్రజల మీద పెనుభారం కాకుండా ఉండటానికి మనం ముందు జాగ్రత్తగా ఉండాలి. అందుకొరకు ఈ కట్టిన ప్రాజెక్టుల్ని సత్వరం పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఈ కట్టిన ఈ 3-4 ప్రాజెక్టులు సంవత్సరంలో 6 నెలల్లో నీళ్ళు ఇచ్చినటువంటి ప్రయత్నం చేస్తే చాలా ఉపయోగం అధ్యక్ష.
అందులో ముఖ్యంగా మీకు అందరికి గుర్తే ఉంటుంటుంది, అధ్యయనం చేసి ఉంటారు. ఇవాళ మనం మొత్తం తీసుకున్నటువంటి దాంట్లో ముఖ్యంగా 47 లక్షల ఎకరాలకు జలయజ్ఞంలో తీసుకున్న దాంట్లో ఇప్పటికే మీరు ఇచ్చిన బుక్లోనే 8 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చినవని ఉన్నది, 16 లక్షల ఎకరాలకు అక్కడ ఆగి ఉన్నది ప్రాణహిత చేయాలి. ఇవన్నీ పోతే అధ్యక్ష టూకీగా చెప్తున్నా, ఆ 47 లక్షల్లో 8 లక్షలు నీరు ఇచ్చినవని చెప్పినారు. అంటే మీరు ఇచ్చినని చెప్పి మేము చెప్పినాం, అదే మాట మీరు చెప్పినారు. మంత్రి గారు కాస్త విషయాన్ని రిసీవ్ చేయండి. మేము చెప్పినాం ఇచ్చినవని, మీరు చెప్పినారు. మీకంటే మాకంటే మీరు తేడా అన్నారే, ఏమి తేడా? ఏది చెప్పినారు? ఎస్ఆర్ఎస్పిలో ఉన్నటువంటి రెండో ఫేజ్లో ఉన్న 4 లక్షల ఎకరాల్లో 3 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చేసినామని చెప్పేసి. అంటే మేము చెప్పినాం 2కి ఇచ్చినామని, మీరు ఇంకొక 50 కలిపి 3కి ఇచ్చినామన్నారు. అసలు ఎస్ఆర్ఎస్పిలో నల్గొండ జిల్లాలో పారుతుందా? ఎస్ఆర్ఎస్పి సెకండ్ ఫేజ్. అట్లాగనే వరంగల్ జిల్లాలో 1,17,000 1,20,000 ఎంతో ఉన్నది. కడియం శ్రీహరి గారు అక్కడ కూర్చొని ఉన్నాడు, ఆయన అంతకుముందు ఇరిగేషన్ మంత్రి కూడా. 20,000 పారుతుందా? ఏమన్నా ఒకరోజు ఏమన్నా అన్ని పైన కట్టేస్తే 4 చెరువులు నింపుతారు. అంటే కాలువలు దువ్వి పెట్టబడ్డాయి, క్రియేషన్ చేయబడ్డది అయిపోయి. కానీ నీటికి పైన ఉన్నటువంటి ఇబ్బందులు ఆ మధ్యనే చూసిన హరీశ్వరరావు గారు అక్కడేదో ఎస్ఆర్ఎస్పి నుంచి ఒక కాలువ అక్కడ బొంగబోయో ఏదిపోయో పోతున్నది, దాన్ని బాగు చేస్తే నీళ్ళు ఎక్కువ క్యూసెక్లు వస్తాయని ఎస్ఆర్ఎస్పిలో. అది వస్తే కొంత బాగుపడుతుందేమో. ఏదైనా తింది 8 లక్షల ఎకరాలు, అది పోను సుమారు 39 లక్షల ఎకరాలు. 39 లక్షల ఎకరాల్లో 16 లక్షల ఎకరాలు చేవెళ్ళ రంగారెడ్డిని. సరే, దాని ఇప్పుడు జరుగుతున్నది దాని ప్రాసెస్ కాబట్టి అది 16 పోతే 24 లక్షల ఎకరాల అధ్యక్ష. మిగతా చేపట్టిన ప్రాజెక్టు 24 సుమారు. రాత్రి పగలు కూర్చొని వేసుకొచ్చిన. సరే 24, 23 వాళ్ళు సరి చేసుకుంటారు. ఒకళ్ళు 25 అయినా చేస్తారు, ఏం పోయింది. 23 అయితే వాళ్ళకి డబ్బు తగ్గుతుంది. 24 లక్షల ఎకరాల్లో 8 లక్షల ఎకరాలు ఒక మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది అధ్యక్ష. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇవన్నీ కూడా మీరు అగ్రిమెంట్ వాల్యూ ప్రకారం కేవలం 16,000 కోట్లు అవుతాయి. ఈ 24 లక్షల ఎకరాలు అంటే ఇంతకుముందు అగ్రిమెంట్ అయ్యి ప్రాసెస్లో ఉండి పని జరుగుతున్నటువంటి. కానీ ఇప్పుడు ఎస్కలేషన్ కొద్ది ఏమన్నా నిన్నమన్నా ఇచ్చిన జియో ప్రకారం కొన్ని వేలు పెరిగినా, రివైజ్డ్ ఎస్టిమేట్స్ కొన్ని వేలు పెరిగినా, లేక రీఇంజనీరింగ్ ఏదైనా కొన్ని వేలు పెరిగినా మా అంటే ఇంకా 16,000 కావచ్చు. ఆ విధంగా 30-35,000 కావచ్చు. ఈ 30-35,000 పెట్టి 24 లక్షల ఎకరాలని ఈ 2 సంవత్సరాల్లో మీరు నిరూపించి పొలాలకు నీళ్లు పారుతుంటే, ప్రజలు ఆ ఆయన్ని అందుకుంటుంటే, ఇక మీరు ఇస్తున్న ఇతర లక్షల ఎకరాలు వస్తాయని నమ్మటానికి వీలుంటుంది, అవకాశం ఉంటుంది. అసలు మొదలుపెట్టే ఆఖరి దశలో ఉండి 30,000 కోట్లతోటి 24 లక్షల ఎకరాలు వచ్చేటువంటిది పూర్తి కాకుండా, పూర్తి చేయలేక మిగతా విషయాల గురించి వాదోపవాదాలు, చర్చలు లేకుంటే మనం ఓకే, వెరీ థ్యాంక్స్. అందుచేత ఈ ప్రభుత్వానికి నా విజ్ఞప్తి, ఈ 24 లక్షల ఎకరాలను పూర్తి చేసేటువంటి కార్యక్రమం ముమ్మరంగా సత్వరం మొదలుపెట్టి పూర్తి చేసే దాంట్లో ఉండాలి, మిగతా విషయాలని ముందుకు పోయే బదులు. అందుకని ఇటువంటి ఈ కార్యక్రమాలను ముందుకు పోయే దాంట్లో ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం కానీ, సమయాన్ని ఇచ్చేయటం కానీ ఉండవలసినటువంటి అవసరం ఉంది అని అధ్యక్ష. అందుకు ముఖ్యంగా ఏఎంఆర్ ప్రాజెక్టు ద్వారా, టన్నల్ ద్వారా, గ్రావిటీ ద్వారా నీరు వచ్చేటువంటిది. కరెంటు తప్పుతుంది, ఖర్చు తప్పుతుంది. ఇంకోటి పోతిరెడ్డిపాటి దగ్గర అతను ఓపెన్ చేస్తే ఇక్కడ మనం ఇక్కడ టన్నల్ ఓపెన్ చేసి ఇక్కడ గ్రావిటీలో నీళ్లు తీసుకొని అక్కడ కంట్రోల్ చేసుకోవటానికి కూడా ప్రయత్నం ఉండొచ్చు. అందుకని ఈ తొందరగా కావాలంటే అవసరమైనటువంటి డబ్బును కేటాయించి టన్నల్ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తే ప్రభుత్వానికి మేలు, ప్రజలకు మేలు, ఆ కెనాల్కు కూడా అత్యవసరం అని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ప్లీజ్ అదే
నా చేతగాలేదనే కదా నువ్వు వచ్చింది శ్రీహరి గారు. అవును, నేను ఉండి చేసినాను కదా. నేను చేసిన యొక్క ఫలితమే ఇవాళ ఏఎంఆర్ ప్రాజెక్టు. లేకపోతే ఈ రోజుకి అది కనిపించేది కాదు అది కావాలంటే మీకు రేపటికి ఆ బుక్లెట్ ఇస్తా. అఖిలపక్షం కూర్చుంది దాని మీద. ఇప్పుడు ఉన్నటువంటి ఇంద్రసేనారెడ్డితో సహా, ఇప్పుడు బీజేపీలో ఉన్న ఇంద్రసేనారెడ్డి, ఇప్పుడు మా జైపాల్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది బతికున్న వాళ్ళు 20 మంది అందులో కమిటీ సభ్యులుగా ఉన్నారు. నేను ఒక్కరినే వాదించి దాన్ని సాధించినటువంటి విషయం. అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఆ తర్వాత దాన్ని శంకుస్థాపన చేయించి దాన్ని మొదలుపెట్టించి ఆ కార్యక్రమం కొనసాగింపే నేడు ఏఎంఆర్ ప్రాజెక్టు 2.5 లక్షల ఎకరాలు పారుతుంది నల్లగొండ జిల్లాకు అనేటువంటి విషయాన్ని మర్చిపోరానటువంటిది. కానీ ఇంకా పూర్తి చేయవలసి ఉంది. 30 సంవత్సరాలైనా పూర్తి చేయలేకపోయినందుకు బాధపడుతున్నా. కానీ అది మీకు అందించిన తర్వాత తొందరగా మీరు పూర్తి చేస్తారని ఆశిస్తున్నా. అంతవరకే. అధ్యక్ష, అంచేత ఈ ఇరిగేషన్ విషయంలో ఇంతకంటే ఇంకా ఎక్కువ అవసరం లేదు. ఒక్కటే టూకీగా ఆ 24 లక్షలను పూర్తి చేస్తే సరిపోతుంది అధ్యక్ష. ఆ తర్వాత ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి గారికి నేను ఆల్రెడీ ఈ ఇరిగేషన్ విషయంలో 3-4 విజ్ఞప్తి చేస్తూ రాశాను. దీనికంటే ముఖ్యంగా అధ్యక్ష ఇంకో ప్రధానమైనటువంటి విషయం ఉన్నది. ఈ విషయాన్ని తప్పనిసరిగా ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. ఫర్ టీఎంసీ వాటర్ 15,000 ఎకరాలు అనేటువంటి అంశం వీలుగా అన్నటువంటిది. ఇది దేవాదుల్లో, ప్రాణహితుల్లో, ఇప్పుడు పాలమూరు రంగారెడ్డిలో దీన్ని ప్రతిపాదించున్నారు. కానీ ఒక్క టీఎంసీకి 10,000 ఐడి పారటమే అతి కష్టమైనటువంటి పరిస్థితులు ఉంటే 15,000 పారటానికి ఇబ్బందికరమైన పరిస్థితే కాదు. దాంట్లో డ్రిప్ అండ్ సూక్ష్మ సేవ్యం పెడతామన్నారు. కానీ మరి డ్రిప్ సూక్ష్మ సేవ్యం పెట్టడానికి డిపిఆర్లో మీరు ఏమి దానికి ప్రొవిజన్ పెట్టలే కదా. దానికి ప్రొవిజన్ పెడితే అది 1 లక్ష 2 లక్షలు అవుతుంది ఒక్కొక్క ఎకరానికి. అది కాలువలన్నీ దొవినాక వీలు అవుతుందా కాదా, ఈ విషయాన్ని గమనించమని నేను ఈ విషయాన్ని గమనించమని నేను లెటర్స్ రాశాను. అదేవిధంగా ఈ మధ్య పాలమూరు రంగారెడ్డి గురించి ఈ 15,000 గురించి, అదేవిధంగా ఈ 24 లక్షలతో పాటు మన రాష్ట్రంలో సుమారు 3.5 లక్షల ఎకరాలు లిఫ్ట్ ఇరిగేషన్స్ కింద ఉంటే వివిధ పరిస్థితుల్లో 2.5 లక్షల ఎకరాలు డిఫంక్ట్ అయి ఉన్నాయి అధ్యక్ష. ఈ 2.5 లక్షల ఎకరాలకు కేవలం 400-500 కోట్లు పెడితే లేక 1000 కోట్లు పెడితే పర్ఫెక్ట్ అయ్యి పొలాలకు నీళ్ళు పోతాయి. కానీ ఇన్ని వేల కోట్లు పెట్టేటువంటి దీంట్లో 1000 కోట్లు పెట్టి ఉన్న లిఫ్ట్ని బాగా చేయకపోతే కొత్త లిఫ్ట్లు తెస్తామంటే ప్రజలు కొంతసారి ఎట్లా అనే భయాందోళన ఉన్నటువంటి పరిస్థితిని గమనించమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంగా నేను కొన్ని లెటర్లు ఇటు ఇరిగేషన్ మంత్రి గారికి, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారికి, అడ్వైజర్ గారికి, ఇరిగేషన్ సెక్రటరీ కూడా పంపున్నాను అధ్యక్ష. ఈ విషయంలో మళ్ళొకసారి మీ ద్వారా ఈ ప్రభుత్వానికి అందజేస్తున్నాను. ఇదే విషయాల్ని కొన్ని ఈ సర్ప్లస్ వాటర్ మీద కూడా మేము రీడింగ్స్ తెప్పించి 16 సంవత్సరాల డేటాని కలెక్ట్ చేసి ఎన్ని రోజులు నీళ్లు స్పిల్వే పైన వచ్చినాయి, ఎంత నీరు ఎక్కువైంది, ఎన్ని రోజులు వస్తుంది రాదు అనేటువంటిది కూడా ఇవన్నీ కూడా మీరు స్టడీ చేసి ఆ తర్వాత ఈ 24 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చే దాంట్లో ముందు భాగంలో ఉండి ముందుకు పోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. తీసుకుపో ఇది తీసుకుపో. ఇది రైట్, ఓకే. అధ్యక్ష, దీని తర్వాత కొంచెం ఎనర్జీ దానికి వస్తాను. దానికి ముందు ఈ బడ్జెట్ విషయంలోనే భాగంగా
రెండు విషయాలు మీకు కంపారిజన్ గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఇవాళ పంచాయతీరాజ్లో మేము R&Bలో ఈ రోడ్లు మేము వేసినంత మేము మొదలైనట్టుగా నా భూతో నా భవిష్యత్ అనేటువంటి విషయం. ఎస్, అవును 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 అని మీరు చెబుతున్నటువంటి విషయం ఎంత వాస్తవమో ఎంత సత్యమో మేము ఎంత తక్కువ చేసినామో దాన్ని గుర్తు చేయడానికి మాత్రం కంపేర్ చేస్తున్నాం అధ్యక్ష. రైట్. దానికి మీరు ఒక్కసారి గమనిస్తే మీరు ఎన్ని కిలోమీటర్లు వేసినారు వేస్తారో గుర్తుంచుకోండి. నేను మిమ్మల్ని ఏం అంటలేను. మీరు మీ శాంక్షన్ చేసినవి కూడా ఎంతసేపు జరుగుతుందో అది చెప్తున్నాను. సుమారు గత 10 ఏళ్లలో 2003-4 నుండి 4 నుంచి 13-14 వరకు సుమారు 12,000 కిలోమీటర్లు పంచాయతీరాజ్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు, ఆ తర్వాత వివిధ రకాల నిధులతో 12,000 కిలోమీటర్ల బీటీ రోడ్ వేసినాము. ఏమండి? నో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గురించి ఇక్కడ మాట్లాడటానికే లేదు అవకాశం. అంచేత గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు ఈ లెక్కలు తెప్పించుకొని ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్, ఇది తెలంగాణది కాదంటే ఈ అసెంబ్లీలో నేను ఉండను. ఈ విషయాన్ని నేను చెప్తున్నది ప్రతి ఒక్కటి కూడా ఉండాలంటే. అధ్యక్ష, మేము మాట్లాడుతున్నది అథారిటేటివ్గా మాట్లాడుతున్నాం. మీరు ప్రభుత్వం ఎంత అథారిటివ్గా మాట్లాడుతున్నారో నేను అంత అథారిటీగా మాట్లాడుతున్నాను. మీద ఏదైనా కరెక్ట్ కావాలంటే మీరు చేసుకోండి, నేను చేసుకుంటాను, అభ్యంతరం లేదు. 12,000 కిలోమీటర్లు సుమారు 500 అటు ఇటు ఈ 10 ఏళ్లలో 12,000 కిలోమీటర్. ఎన్ని వేల కోట్లు పెట్టినవా అని కాదు. ఆ రోజు 20 లక్షలకు ఉండే కిలోమీటర్, 15 లక్షలకు ఉండే, ఇవాళ 40 లక్షలు అయింది, 48 కూడా అయింది. అందుకనే మంత్రి గారికి గుర్తు చేయటానికి మీరు చేసేటువంటి యొక్క డబల్ లేను ఎక్కడ అవసరం ఎక్కడ లేదో ఆలోచిస్తే వ్యయం కావాలనా లేదా అనేది ఉంటుంది. ఒట్టినే మనం కావాలనే ఉద్దేశంతో ఎక్కడ అంటే ట్రాఫిక్ వర్తి అంటే నేను చెప్పేది మీ ఇష్టం. ట్రాఫిక్ వర్తి పొద్దుకులు 2 బస్సులు తిరగని ఏరియాలో ఏంటైనా సరే, దట్ ఈస్ ది ఒక ప్రభుత్వం అంటే ఒక కుటుంబంలో ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఒక సొమ్ముని ఎంత జాగ్రత్తగా పొదుపుగా వాడి ఈ కుటుంబాన్ని చక్కగా నిర్వహణ చేస్తామో ఆ విధంగా ప్రభుత్వాన్ని చేయాలని, అటువంటి ప్రభుత్వానికి సలహా ఇవ్వాలని మా ఉద్దేశం అంతవరకే. అంచేత అంటే ట్రాఫిక్ అంటే పొద్దుకులు 3 బస్సులు 4 బస్సులు రావు, ఒక 10 లారీలు 20 లారీలు తిరగదు అనేటువంటి అంటే ఒక ట్రాఫిక్ అంటే అటువంటి దగ్గర డబుల్ రోడ్, అందులో 48 లక్షల అంటే అదే లేన్ని బాగా లేకుంటే చాలా పర్ఫెక్ట్ చేస్తే బ్రహ్మాండం సరిపోతుంది. నీకు డబ్బు తక్కువ అవుతుంది, ఇంకా 4 రోడ్లు ఎక్కువ వేస్తావు, వేసేసేయి, అదే మండలంలో ఇంకో రోడ్డు వేసేయి, వద్దంటలేను నేను. కానీ ఆ వ్యయాన్ని ట్రాఫిక్ యొక్క అవసరాన్ని బట్టి డబల్ లేన్ చేయండి. ఒక్క సూచన మాత్రమే అది ఇస్తున్నాం. దీనికి తోడు 12,000 మీటర్లు మేము ఈ 10 సంవత్సరాల్లో వేసినామంటే మీరు కూడా ఈ పద్ధతిలో ఇప్పటివరకు పోతున్నట్టుగా కనిపిస్తుంది. మాకంటే ఎక్కువ పోయిందనేటువంటిది లేదు. దానికి మీకు మీరు ఇంటికి పోయి ఆలోచించుకుంటే మీకు పంచాయతీరాజ్లో సుమారు 4,000 కోట్ల రూపాయలు, ప్లీజ్, పంచాయతీరాజ్లో సుమారు 4,000 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చినారు మీరు వచ్చినాక. సుమారు మాకు తెలిసినంతవరకు 1,200 కోట్లు పేమెంట్ అయినట్టుగా తెలుస్తుంది. అంటే ఇంకా 2,800 కోట్ల రూపాయల పని చేయాలి. అంటే మీరు ఇక్కడ మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పటికీ ఇంకా 3 సంవత్సరాలే మీకున్నది. ఈ 2 సంవత్సరాల్లో ఇట్లా ఖర్చు పెడితే ఈ మంజూరు చేసిన రోడ్లకే ఇంకా 2 సంవత్సరాలు కావాలి.
ఈ ఏడు బడ్జెట్ను బట్టి పరిస్థితిని బట్టి. అంటే ఇప్పుడు మంజూరు చేసి మీరు చేయపని ఇంకా 2 ఏళ్ళు చేయాలి పంచాయతీరాజ్లో. అదే R&Bలో సుమారు మీరు చేసింది 12 కోట్లు ఉన్నాయి. పొద్దున్నే నాకు ఇచ్చిన 12 కోట్లు మంజూరు చేసినాను. ఆ తర్వాత దాంట్లో రెన్యువల్స్ అవి ఇవి పోగా నేను అనుకుంటున్న సుమారు 9,000 కోట్ల పని నీది నిర్మాణంలో ఉన్నది. ఇంక కొన్ని అగ్రిమెంట్ కాలే, లేకుంటే అగ్రిమెంట్ అయిన పని మొదలు పెట్టలే. అంటే 9,000 కోట్లు చేయాలి. నువ్వు ఏటా గౌరవ మంత్రి గారు నువ్వు అన్నవన్నీ ఎప్పుడు మళ్ళీ పంచాయతీ రాగాలి. ఏటా అంతకుముందు 2,500 పెట్టినావు, 2,000 పెట్టినట్టుంది ఇంచుమించు. 4,500 పెట్టినావు. అంటే 2,500 చొప్పున పోతే నీ 9 కోట్ల పని కావటానికి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కావాలి. అంటే ఈ సమయం అయిపోయింది నీది. మళ్ళీ మీకు వచ్చే జీవోలు లేవు. ఒకవేళ వస్తే జీవోలు లాస్ట్ ఇయర్ కాగితాలు ఇస్తారు, జీవోలు ఇస్తారు, కాగితాలు ఇస్తారు, పనులు మొదలు పెట్టారు. దట్స్ ఆల్. అంటే ఏంది, మీరు ఇప్పుడు ఇచ్చిన పనులే. ఆర్భాటం ఏంటిదంటే సరే బెస్ట్ ఇది మీరు ఊహించుకోండి అంటున్నాను. మీరు ఇచ్చిన పనులు ఒక్కసారే 15,000 కోట్లకి ఇచ్చి ఆ 15 కోట్లకు పిలుస్తున్నటువంటి విషయాన్ని చూసి మీరు సంతసిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిందని ఆత్మతృప్తి పట్టుకుంటుంది. ఇప్పుడెవరు మంచిది, కానీ ఇది 3 ఏళ్ళు సాగుతాయని చెప్తున్నాను. ఇంకా అవసరమైతే 10 కోట్లు ఇవ్వండి అని చెప్తున్నాను. ఈ పనులే 3 ఏళ్ళు. పంచాయతీరాజ్లో ఎట్టున్నా ఇంకొక 1,000, 1,500, 2,000 అని ఇవ్వకుండా ఈ గ్రామీణ ప్రాంతం ఊరుకో రోజు తగులుతారు. ఇక నువ్వు ఇచ్చినా ఏం లేదు, ఇవ్వకున్నా ఏం లేదు. ఈ R&B అయితే అదే సరిపోతుంది. అందుచేత ఈ విషయాన్ని మీరు గమనిస్తే కిలోమీటర్ వైజ్న గత ప్రభుత్వం కూడా చాలా వరకు దగ్గరగా ఉన్నది అని, మీరు కూడా చేసేదానికి చేయండి అని చేసిన దాంట్లో దానికి దీనికి పోల్చినప్పుడు మీరు విమర్శించే ముందర ఇది గుర్తుంచుకుంటారని చెప్తున్నాను. కానీ లేకపోతే నేను వేరుగా ఇది మీకు విమర్శించి మీకేదో నెగిటివ్గా చెప్పాలనేటువంటి నా ఉద్దేశం. పాజిటివ్ లైన్లో పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం అధ్యక్ష. ఇది ఈ రెండింటికి సంబంధించినటువంటి ఇవాళ ఈరోజు 2 గంటలు దాటింది మీరు మాట్లాడారు అధ్యక్ష. మీ గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఇంకో ఎనర్జీ అయితే ఇది తొందరగా ఈ ఎనర్జీ సబ్జెక్ట్ ఒక్కసారి టకటక పూర్తి చేసి మీకు లాస్ట్కు నిజంగా 2 గంటలు ఎక్కువ ఇస్తే బాగుండును. సభ్యులు మరి ఆకలితో ఉన్నారు, వాళ్ళకు ఇబ్బంది బాధ కలగకుండా విషయం అర్థం చేయడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి నా ప్రయత్నం ఒకవేళ ఆ సమయాన్ని తీసుకోగలిగితే తప్ప లేకుంటే మాట్లాడి కూడా ఉపయోగం ఉండదు. ముఖ్యంగా అధ్యక్ష ఎనర్జీ విషయంలో నేను నిన్ననే ఒకసారి చెప్పినాను. మొత్తం కంట్రీలో విద్యుత్ ఉత్పత్తి ఇవాళ మొత్తం భారతదేశ డిమాండ్కు ఓన్లీ 2% తక్కువ ఉంది. మొత్తం అంటే మన రాష్ట్రం కాదు, మొత్తం భారతదేశం. అలాంటి అంటే భారతదేశంలో 0.2%కే తక్కువ వచ్చేటువంటిది చేసింది గత ప్రభుత్వాలని మీకు గుర్తు చేయడానికి. అంతేకాదు అధ్యక్ష, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చెప్పినారు, ఈ దేశంలో ఇంకా 13-14 వేల గ్రామాలు విద్యుత్ కనెక్షన్ లేదు 60 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినా అనేది స్వీకరిస్తున్నాం అధ్యక్ష. అదే విషయం మీరు కూడా అప్పుడప్పుడు అంటుంటారు. రామన్న గారు మంత్రి గారు కొంచెం మీరు మళ్ళా మాట్లాడేవాడిని కాదు కదా. నేను ఇప్పుడు చెప్పేస్తే ఇక అయిపోతుంది, మీరు రోజు మాట్లాడుకోవచ్చు. అధ్యక్ష 14 ఓసారి 13.5 అన్నాడు, ఓసారి 14.5 అన్నాడు. 14 లక్షల గ్రామాలకు కరెంటు లేదన్నాడు. ఇట్స్ ఏ గ్రేట్ గర్వకారణం గత ప్రభుత్వానికి. ఈ దేశంలో సుమారు 6 లక్షల గ్రామాల్లో కేవలం 15,000 మాత్రమే మిగిలినవి. అంటే 6 లక్షల గ్రామాల్లో పూర్తి చేసిన ఘనత గత ప్రభుత్వాందా కాదా అనేటువంటి విషయాన్ని ఎట్లన్నా కానీ పూర్తి చేసింది. కానీ అయినప్పటికీ అధ్యక్ష రైట్, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఇంకా ఎక్కువద్దు, కరెంటు మీద అంతకు ముందే మాట్లాడినాను.
కానీ 3-4 విషయాలే. ఇవాళ మేము మొదలుపెట్టినటువంటి భూపాలపల్లి పదే మీరు కరెంట్ చేయలేరు. మేము మొదలుపెట్టినటువంటి భూపాలపల్లి ఇవాళ మీరు పూర్తి చేయించినారు. ఆ తర్వాత సింగరేణి జైపూర్ ఏదైతే ఉన్నదో 1200, 600 పూర్తయింది, ఇంకా 600 ఇంకా 2-3 నెలల్లో వస్తుందట. ఓకే, చూసినాను, వెరీ సంతోషం. వస్తుంది కదా, రావాలి కదా, తప్పదు. అందుచేత ఇవాళ కరెంటు కటకట కొంత తక్కువ అవుతుంది అంటే ఇవాళ భూపాలపల్లి అండ్ జైపూరు ఆ రోజు చేసినటువంటి ఒక పుణ్యమే. కానీ ఒకవేళ లేట్ అయింది వివిధ కారణాల చేత, కాంట్రాక్టర్ బాధ, కానీ ఏ ప్రాజెక్టు కూడా 4 నుంచి 5 సంవత్సరాలకు మనం అందరం కలిసిన ప్రయత్నం చేసిన కాదు. ఇది గైడ్లైన్స్ సెంట్రల్ గవర్నమెంట్ 48 నెలల్లో పూర్తి కావాలని ఉన్నది. ఏదైనా చాలా 2-3 నెలలు ముందుకు పోవచ్చును, ఓ సంవత్సరం పైకి పోవచ్చును. అంచేత ఇవాళ సింగరేణి 5 సంవత్సరాలు పట్టింది, మీరు చేసినా మేము చేసినాం. ఇవాళ భూపాలపల్లి 6 సంవత్సరాలు పట్టింది. ఆ 1800 రావటం మూలాన ఇవాళ మన రాష్ట్రానికి మేలు జరిగింది. ఎన్టీపీసీ కొరకు కొట్లాడదాం, త్వరగా పూర్తి చేద్దాం. కానీ పదే మేము చేయలేదు. కానీ ఇక వాటిని చెప్పడం కంటే మీకు కొంత రాబోయేటువంటి యొక్క పరిస్థితుల్ని మీ దృష్టిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ మేము మొదలుపెట్టిందే కానీ అది టేకాఫ్ కాలేదు. భద్రాద్రిగా సరే, యాదాద్రి ఇంకా మొదలు కాదు, అది వదిలిపెట్టండి ఇప్పుడే. మీరు సరే, సోలారు, భద్రాద్రి, ముఖ్యంగా భద్రాద్రి అంటే మనుగూరు విషయం. ఈ మనుగూరు విషయంలో ఏదైతే ఉన్నదో నేను మొన్ననే చెప్పినాను. ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి గుర్తు చేయడానికి అది సబ్ క్రిటిక్ ఏదైతే ఉన్నదో అది 2x70 ఏదైతే చేస్తున్నారో అది అతి తొందరగా 33 నెలల్లో చేస్తున్నారు. కాబట్టి మన కరెంట్ అవసరానికి బిహెచ్ఈలతో ఒప్పందమైనమని చెప్పినారో ఆ విషయంలో ఏదైతే ఉన్నదో ఇప్పటికే ఆలస్యమైంది. వారు చెప్పినటువంటి సమయంలో వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ సూపర్ క్రిటిక్ దీనికి ఒక 6 నెలలో, 7 నెలలో, 8 నెలలో తేడా ఉంటుంది. కానీ సూపర్ క్రిటిక్ దీనికి ఎంత భారం అవుతుంది అనేటువంటి విషయాన్ని మీకు వివరించదలుచుకున్నాను అధ్యక్ష. ఇది మాకు తెలిసినంత వరకు సుమారు ఉత్పత్తి కాస్ట్ ఇవన్నీ కలిపి సంవత్సరానికి ఈ 2x270తో పోతే సుమారు 300 నుంచి 400 కోట్లు నష్టం. ఇది 25 సంవత్సరాల యూనిట్. 25 మూళ్ళు 7,500 కోట్ల నుంచి 10,000 కోట్ల రూపాయల నష్టం వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది ఈ మనుగురు మూలాన. కానీ అదే 6 నెలలు ఎన్నికైనా ఎంత డబ్బైనా కొనుక్కొని మనం 500 సూపర్ క్రిటిక్లో వేసేసుకున్నాం. సాధ్యమైనంత వరకు ఈ భారం పడకుండా ఈ రాష్ట్రానికి ఉంటుందని చెప్పి మీ ఎందుకు మనవి చేస్తున్నాను. ఈ విషయాన్ని గతంలోనే చెప్పినాను, కానీ ఇంత వివరంగా అధ్యయనం చేయండి అని చెప్పినాను తప్ప నేను చెప్పలేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి మనం కొంటున్నటువంటి 1000 మెగావాట్స్ ఏదైతే అనుకున్నామో అది ఇవాళ కారిడార్ లేదు కాబట్టి ఎట్లాగో 1-2 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి దాన్ని ముఖ్యంగా ఇవాళ దాని రేట్ ఎంతో చెప్పలేదు ఇప్పటివరకు. ఎలక్ట్రిసిటీ మంత్రి గారు ఉంటే ఏ రేటుకు కొంటారో ఒకసారి వివరిస్తే అది మాకు కూడా ఆలోచన వస్తుంది, మీకు సలహా ఇవ్వటానికి, గిట్టుబాటును బట్టి, పరిస్థితి బట్టి. మాకున్న ఆలోచన ఏంటంటే కారిడార్ 2 సంవత్సరాలు బట్టి అతని కరెంటు మనం తీసుకోకుంటే సుమారు అక్కడిక్కడ పేపర్లో ఉన్న మాటలు అది 5:30 అవుతుందని అనుకుంటే అసలు కారిడార్ పూర్తయితే ఉత్తర భారతదేశంలో ఇష్టం వచ్చిన కరెంటు ఉన్నది. ఇప్పుడు కారిడార్ ఉంటే 4:15కే దొరుకుతుంది. 4:30తో మనం సంవత్సరాల తరబడి కొనుక్కోవచ్చు. అటువంటి యొక్క భారాన్ని పడకుండా ప్రభుత్వం చాలా అలర్ట్గా ఉండమని, అధ్యయనం చేయమని, ఒకవేళ పోల్చి చూసుకోమనమని పదే విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఆ తర్వాత సోలార్ విద్యుత్తు విషయంలో అధ్యక్ష, ఇవాళ ఈ సోలార్ విద్యుత్తు బయట నుంచి వచ్చే వాళ్ళు చాలామంది
₹4.25 ఇస్తామని చెప్పి అంటున్నారు. ఇది వాస్తవమా తెలుసుకోమంటున్నాను అధ్యక్ష. ఒకవేళ ఇది వాస్తవం అయితే 5.50 నుంచి 5.70 దాకా మీరు అగ్రిమెంట్ అయినారు ఎందుకు అని అడుగుతున్నాను అధ్యక్ష. ఈ విధంగా ఇది రాష్ట్రానికి నష్టం కాదా అనేటువంటి విషయాన్ని అంచేత ఒకవేళ ఇది తగ్గించుకొని అయినా సరే 4.25కి ఇచ్చే వాళ్ళకు అగ్రిమెంట్ అవుతే ఈ ప్రభుత్వానికి లాభము, ఈ ప్రభుత్వానికి ఉపయోగము, ప్రజలకు న్యాయము అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక ప్రధానమైనటువంటి విషయం అసలు కరెంటు జెన్కో బ్యాక్ డౌన్ చేస్తున్నటువంటి విషయం వాస్తవం కాదా? జెన్కో బ్యాక్ డౌన్ చేస్తుందంటే జెన్కో ఉత్పత్తి కేంద్రాలు కొన్ని రోజులు లేకుంటే ప్రొడక్షన్ సగం కొంత రోజుకు 100, 200, 500 ఆపేసుకుంటున్నారు. ఎందుకు ఆపేసుకుంటున్నారు? ప్రైవేటు వాళ్ళ దగ్గర మనం ముందు జాగ్రత్త చర్యగా 1500, 2000 కోట్లకు అగ్రిమెంట్లు అయినాం. ఆ అగ్రిమెంట్ ప్రకారం మన దగ్గర కొనాలి. ఎందుకంటే మరి పీక్ డిమాండ్ ఉన్నప్పుడు ఎట్లా అని వాస్తవం అగ్రిమెంట్ చేసుకోవటంలో తప్పులేదు. అగ్రిమెంట్ చేసుకున్నటువంటి కరెంటు కావటానికి చేసుకున్నారు. కానీ ఇక్కడ నేను అడుగుతున్నటువంటిది ఒక పెనాల్టీ క్లాజ్ ఉన్నది. ఏదైనా 85% లోపల మనం కొనకపోతే పెనాల్టీ కట్టవచ్చునని చెప్పి మనం ఒప్పందం ఉంది. అంటే ఏ కంపెనీ దగ్గర నుంచి అయినా ₹6 మనం కొంటుంటే నీ దగ్గర నేను ఆపేస్తే 120 పైసలు పెనాల్టీ ఇవ్వాలి ఆ కంపెనీకి, ఆ యూనిట్కు. కానీ మన జెన్కో కంపెనీ ఏదైతే ఉన్నదో ఆఫ్ చేసి కొంటున్నట్టుగా మాకు సమాచారం. అంటే మన జెన్కో కమిటీ 500 యూనిట్లు ఆపి అక్కడ 500 కొంటే అది ₹6 కొనాలి. మన జెన్కో కంపెనీకి కూడా ₹2, ₹3 కట్టాలి మనం. ఎందుకంటే స్థిర ఛార్జీలు. అంటే ఈ 2 ఆ 6 8 అవుతుంది. కానీ అతను ఆపేసి మనది తీసుకుంటే 380 జెన్కో చెల్లించాలి, 120 ఏమో మనకి పెనాల్టీ కట్టాలి అవతలోనికి. ₹5 అవుతుంది. అంటే ఈ ₹5కు అతన్ని తీసుకుంటే ఆపి ₹8 అవుతుంది. ₹2 లాభం వస్తుంది. ₹3 రైట్, ₹3 సేవ్. ఈ విధంగా ఎన్ని మనం ఆఫ్ చేస్తాం, ఎంత మన జెన్కో ఉత్పత్తి బ్యాక్ డౌన్ చేయకుండా పోతే మనకు లాభము, ఈ ప్రభుత్వానికి ఉపయోగము, ఇప్పటికే సబ్సిడీలు దానికి ఇచ్చేది తగ్గుతుంది అని మీకు నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఇది వాస్తవమా కాదా? మాకున్న సమాచారం మేరకు ఇప్పటికే జెన్కో బ్యాక్ డౌన్ చేసుకున్నటువంటిది 1100 మిలియన్ యూనిట్స్ ఉంది. ఆ 1100 మిలియన్ యూనిట్స్ ఇంటూ ఇది పెడితే సుమారు 330 కోట్లు నష్టం వచ్చినట్టు లెక్క. అంచేత ఇది ఎప్పుడన్నా ఆలోచించినారా, సమీక్షించినారా? ఇది అర్థం చేసుకోమని చెప్పి మీకు నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఈ విషయంలో ఆ తర్వాత ఎన్టీపీసీ ఈ బ్యాక్ డౌన్ చేసుకోవటం మూలాన ఎన్టీపీసీలో తీసుకునేది కూడా మనం తగ్గించేసినాం. బ్యాక్ డౌన్ చేసుకోవటం మూలాన ఎన్టీపీసీ మనకు తక్కువ ధరకు వచ్చేది కూడా ఆపేసుకునే పరిస్థితి వచ్చింది. ఇంకా ఒకటి ఏంటంటే మీకు ఒక ప్రభుత్వాన్ని ఇది నోట్ చేసుకొని ఆంధ్రాలో ప్రభుత్వాన్ని ఇది నోట్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. ఆంధ్ర ఏరియాలో ఉన్నటువంటి కొన్ని ఉత్పత్తి కేంద్రాలు వాళ్ళకు సర్ప్లస్ అయ్యి వాళ్ళ అగ్రిమెంట్ అయినవి క్యాన్సిల్ చేసుకున్నారు ప్రైవేట్ వాళ్ళు. కానీ తర్వాత మన అవసరం ఉండి మనం కొనుక్కున్నాం. కానీ వాళ్ళు ఎంత క్యాన్సిల్ చేసుకున్నారు? అంతకంటే తక్కువ ధరకు కొన్నామా, మనం ఎక్కువ ధరకు కొన్నామా? వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు. ఈ విషయాన్ని కూడా ఒకసారి సభకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉన్నదో చెప్పడానికి అవకాశం ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. తర్వాత నిన్ననే చెప్పినాను 9 గంటల విద్యుత్తు చెప్పినారు. కానీ దానికి 3-4 వేల కోట్లు మళ్ళీ సబ్సిడీ ఇవ్వాలి, బడ్జెట్లో పెట్టలేదు. అదనంగా ఇవ్వాలి. అదనంగా మీరు ఇవ్వలేకపోతే ఇప్పటికే డిస్కంల అప్పు తీసుకుంటున్నాం, మళ్ళీ డిస్కంలో అప్పుల పాలయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇది కనిపెట్టండి అని చెప్పి మీ అందరికి మనవి చేస్తున్నాను. సరే, జీవోల విషయం మేము చెప్పినాం. ఆ తర్వాత
ఇంతకంటే విషయం కంటే ముఖ్యంగా అసలు మీరు చెప్పిన 18వ సంవత్సరానికి 24,000 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి అవుతుంది 2018. ఇప్పుడు మనుగూరు దానికి ఎన్వైరన్మెంట్కి క్లియర్ కాలేదు. కొత్తగూడెం ఇంకా టేకాప్లో ఉన్నది, యాదాద్రి ఇంకా అక్కడే ఉన్నది, ఇంకా 3 సంవత్సరాలే ఉన్నది. అసలు 4 సంవత్సరాల పీరియడ్ కావాలి మినిమం. అందుచేత 2018 నాటికి ఈ 23-24 వచ్చేది ఎంతో కొంత వస్తుందేమో, కానీ వస్తే మనుగూరు రావాలి, చాలా స్పీడ్ చేస్తే మనుగూరు రావాలి. అది ఒకటే ఇవాళ ముఖ్యమైన మన ముందుంది. అందుచేత దీన్ని ముందస్తుగా కనిపెట్టి అగ్రిమెంట్ చేసుకునే కానీ తక్కువ ధర కొనే కానీ ఏ రాష్ట్రం నుంచి కానీ మన సంధానం విజిలెంట్గా ఉండి 1,000 రూపాయలు పెనుభారం పడకుండా ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకు, ఈ ప్రభుత్వం మీద కాపాడమని చెప్పి కాపాడుకోమని నేను సలహా ఇస్తున్నా అధ్యక్ష. ఇక లాస్ట్గా ఈ భద్రాద్రి నిజంగా జెన్కో బ్యాక్ డౌన్ చేసుకున్న దాని విషయం, ఈ భద్రాద్రి విషయం పెనుభారం పడుతుందా లేదా న్యాయ నిపుణులతో కమిటీ వేయించి వెంటనే ఒక నిర్ధారణ చేయిస్తే ఇది వాస్తవమా కాదా అనేటువంటి నివేదిక తెప్పించి ఇప్పుడు మాకు తెలియపరిస్తే మంచిగుంటుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఇక అధ్యక్ష కొద్ది టైంలో చాలా విషయం ఉన్నది, కానీ సరే ఇప్పటికే సభ్యులు చాలా ఓపికగా థ్యాంక్ యూ కానీ ఇక టూకీగా చెప్పేసి నేను వదిలేస్తాను. ఇప్పుడే మనం మిత్రుడు అందిస్తున్నాడు. అసలే ఉన్నది కొద్ది డబ్బులో సుమారు 4,700 కోట్ల పైన ఎస్డిపిఎఫ్ పెట్టుకుంటే ఆ డిపార్ట్మెంట్లు ఖాళీ అవుతాయా, మళ్ళీ డిపార్ట్మెంట్లకు బాకీ ఇస్తాడా ముఖ్యమంత్రి గారు? ఏదో ఒకటి ఆలోచించమని కూడా చెప్తున్నాను. ఎట్లయినా ప్రభుత్వం డబ్బే అనుకోండి అని ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున పెట్టుకోవటం ఇది కూడా రికార్డే. అయితే అధ్యక్ష, ఇక పంచాయతీరాజ్ ఏదో కొద్దిగా చెప్పినాను, రోడ్డు బిల్డింగు, ఎనర్జీ చెప్పినాను, వెలిపేరుకు డబ్బు తక్కువైన విషయం చెప్పినాను, ఇండస్ట్రీ పరిశ్రమలు ఇంకా టేకాప్ కాలేదు ఈ రాష్ట్రానికి. ఇంకా ఈ సంవత్సరం ముందు సరే సుమారు 10,000 కోట్లు ఏదో 40,000 ఎంప్లాయ్మెంట్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ అవన్నీ ఎక్స్పాన్షన్ చేసినాయి. ఇక్కడ మంత్రి గారు ఉన్నారు, ఎక్కువ యూనిట్స్ ఎక్స్పాండ్ చేసినాయి, కొత్తవి వచ్చినాయి తక్కువ అని మా ఇన్ఫర్మేషన్. అయినా ఆహ్వానించండి, ప్రయత్నం చేయండి, మేము కూడా సహకరిస్తామని మీకు తెలియజేస్తున్నాను. కానీ అన్ఎంప్లాయ్మెంట్ సంగతి తెలుసు, ఎంప్లాయ్మెంట్ మీరు త్వరగా పూర్తిగా అనేటువంటి విషయం, కేజీ టు పీజీ అనేటువంటి విషయం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది. 2 సంవత్సరాలు అయింది. ఎప్పుడు మొదలు రైతుల సరే అప్పులు ఇవ్వనన్నారు, అర్థమైంది జనానికి ఇది కానీ కరువు పరిస్థితులు ఇప్పుడే రెడ్డి నాయక్ గారు కూడా మాట్లాడినారు. ఏదో ఉరగండ్ల వాన ఈ పరిస్థితులు కనీసం కరువు జిల్లాలకైనా లేక పాత ఇన్పుట్స్ బకాయిల్ని వెంటనే పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. మొత్తం మీద అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ జరుగుతోంది. రోడ్లు, ప్రాజెక్టులు అలాగే విద్యుత్ గురించి సుదీర్ఘంగా మాట్లాడారు జానారెడ్డి. ఇప్పటివరకు లైవ్ చూస్తాం. ఇవి ఇప్పటివరకు ఉన్న న్యూస్ అప్డేట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.